అవకాశం ఉంది. రైట్ సత్యం గారు. సో మనతో జాయిన్ అయ్యారు రవళి రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి. నమస్తే రవళి రెడ్డి గారు. నమస్తే అండి. సో రవళి గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇచ్చిన ముగ్గురు పిల్లల సందేశంపై మీ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది, ఏంటి, ఏమనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు డాక్టర్ అందే సత్యం గారు అక్యురేట్ అంటే స్టాటిస్టిక్స్ తోటి ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ దేశంలో ఏ జనాభా రేషియో ప్రకారం ఏం జరుగుతుంది అనేది అక్యురేట్ గా చెప్పారు. అంత అక్యురేట్ గా నేను చెప్పలేకపోయినా కానీ ఓపెన్ గా చెప్పాలంటే ఈరోజు మనము గతంలో చైనా తర్వాత పాపులేషన్ ఎక్కువగా పెరిగేది భారతదేశము, దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అప్పుడు మనం ఏ రకమైన రూల్స్ పెట్టుకున్నామో ఆ రకంగా 1 or none లేదా 1 లేదా 2 అనే ఫస్ట్ 1 లేదా 2 అని పెట్టుకున్నారు. తర్వాత 1 or none కూడా వచ్చేసింది. ఆ రకంగా అంటే ఇలిటరేట్ అంటే అక్షరాస్యత శాతం పెరిగిన కొద్దీ, అవగాహన పెరిగిన కొద్దీ, అంటే లైఫ్ మీద అవగాహన వచ్చిన కొద్దీ, ఫ్యూచర్ మీద, పిల్లల యొక్క వాళ్ళ ఫ్యూచర్ ఏ రకంగా ఉండాలి అనే దాని మీద డిపెండ్ అయ్యి 1 or none అనేది వచ్చేసింది. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు అంటే ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన వాక్యమే బీజేపీ ప్రధానమంత్రి గారు చెప్పగలుగుతారా అనేది ఒకటి ప్రశ్న. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వేరు కాదు, బీజేపీ వేరు కాదు. అవును, ఆర్ఎస్ఎస్ లో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధానమంత్రి గారు అదే మాట్లాడతారు, అదే రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఈ రోజు అంటే ఏదైతే అక్షరాస్యత శాతంలో ఏదైతే అంటే టెక్నాలజీ పరంగా ముందుకెళ్తున్న భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ఉద్దేశము ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉందా లేదా అనేది ఒక ప్రశ్న. రెండవది, ఈయన తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు పిఎం గారిని, బీజేపీ నేతలు గాని ఎండార్స్ చేస్తున్నారా, దాన్ని వాళ్ళు ఒక విధాన పరంగా రూపుదిద్దదలుచుకున్నారా అనేది బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం వాళ్ళకి అందించాల్సిన సౌకర్యాల కల్పన అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి జనాభాను కట్టడి చేస్తేనే, పాపులేషన్ ను తగ్గిస్తేనే మనం అనుకున్న జీవన విధానంలో ముందుకెళ్ళగలుగుతాము, ప్రపంచంలో వేరే దేశాలతో పోటీ పడగలుగుతాము అనేది అందరు తెలుసుకోవాల్సిన విషయము. దాన్ని బట్టే పాపులేషన్ అనేది కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రోజు వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే అంటే మనం నిజంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మేక్ ఇన్ ఇండియా, భారతదేశంలో చాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు కదా. ప్రతి ఇంటికి 1 లేదా 2 విదేశాలకు వెళ్లి ఉద్యోగాన్ని చేస్తున్నారే తప్ప స్వదేశంలో ఎక్కడా కూడా ఉద్యోగాన్ని చేయట్లేదు అనేది వాస్తవం. ఎందుకంటే బీటెక్ వర్క్ చేస్తున్నారు, బీటెక్ తర్వాత ఇక్కడ వాళ్ళకి అసలు ఏమంటారు జాబ్ ఫెసిలిటీ ఉండదు, ఆపర్చునిటీస్ ఉండవు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పై దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు దేశంలో యువత శాతం చాలా తక్కువగా ఉంది. వీళ్ళు 3 కనండి 4 కనండి అని మతాల పరంగా పోటీ పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప ఉన్న యువతను ఏ రకంగా కాపాడుకుందాము, వాళ్ళకి ఏ రకంగా ఎంప్లాయ్మెంట్ కల్పిద్దాము, ఏ రకంగా వాళ్ళ పురోగతి పెంచుకునే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఆత్మవిశ్వాసాన్ని కల్పిద్దాము, ఏ విధంగా విదేశాలకు వెళ్ళిన వాళ్ళను స్వదేశానికి తెప్పిద్దాము, ఏ రకంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే ఆలోచన లేకుండా వీళ్ళు వేరే మతంతో అంటే ఏదో ఒక మతం ఆ రకంగా వాళ్ళు పిలుపునిచ్చింది. కాబట్టి ఆ రకంగా మేము కూడా ఎందుకు అంటే జనాభాలో అంటే పోటీ, నువ్వెక్కువగా ఉన్నావా నేను ఎక్కువగా ఉన్నానా అనే పోటీ తత్వం చూయించుకునే ఉద్దేశంతో ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారే తప్ప ఎక్కడా కూడా వాళ్ళకు ఒక ఫ్యూచర్ మీద అవగాహన లేదు. ఒక చీఫ్ మాట్లాడాల్సిన మాటలు కాదు. వీళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు భారతదేశాన్ని గాని, యువతను గాని, మహిళను గాని ప్రతి ఒక్కరిని కూడా పురోగమనంలోకి నెట్టేసే స్థాయిలో ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా అవగాహనతో మాట్లాడినట్టుగా స్పష్టంగా కనబడలేదు. ఈ రోజు చీఫ్ మాట్లాడిండు, రేపు పిఎం మాట్లాడతాడు, అంతే తేడా. అండ్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడారు, పిల్లల్ని కనమని చెప్తున్నారు, పాపులేషన్ పెరగాలని అంటున్నారు, లేదనంటే మన మనుగడకే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఉత్పన్నమవుతాయని చెప్తున్నారు. ఫైన్, బట్ ఏంటంటే చెప్పండి రమణి గారు. అంటే ఇది ఏమంటది, బలబలాలు చూయించుకునే దేశం కాదు. మన భారతదేశం అంతా భిన్నత్వంలో ఏకత్వం. మతాలు వేరేనా అంటే
ఒకే ఖండం లాగా ఉపఖండం లాగా భారతదేశం ఉంటది. ఎన్ని రకాల మతాలున్నా, కులాలున్నా, వేరే వేరే జాతులున్నా, వేరే వేరే వాళ్ళకు అభిప్రాయ భేదాలున్నా, వేరే వేరే అభిరుచులున్నా, అభిప్రాయాలున్నా అందరూ కూడా ఒక జాతి కిందికి వచ్చి జీవించడమే భారతదేశం యొక్క ఔన్నత్యం. కానీ దీన్ని వీళ్ళు మార్చే విధంగా, అంటే వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే రకమైన ఫుడ్ తీసుకోవాలి, వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఆ రకమైన సాంప్రదాయాన్ని పాటించాలి, వీళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా వాళ్ళ దుస్తులను ధరించాలి అనే రీతిలో ఒక మతాన్ని, ఒక వర్గాన్ని కట్టడి చేసే స్థాయిలో మనం ఉండాల్సిన అవసరం లేదు. ఏ మత విశ్వాసాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటారు, ఎవరి జీవన విధానాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. అది ఎదుటి వాళ్ళకు ఇబ్బంది అయినప్పుడే దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంటది తప్ప, మనకి ఇబ్బంది లేనప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ముగ్గురిని కంటున్నారు, నలుగురిని కంటున్నారు, వాళ్ళ ఖురాన్ లో ఉంది, వాళ్ళు పిలుపునిస్తున్నారు, మత ప్రవక్తలు చెప్తున్నారు కాబట్టి మేము చెప్తామని చెప్పి పోటాపోటీగా చెప్తున్నారు తప్ప, ఈ రోజు ఎడ్యుకేషనల్ పరంగా మన ఇన్స్టిట్యూషన్స్ ఎంత వీక్ ఉన్నాయో భారతదేశంలో చూడాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయ్మెంట్ పరంగా ఏ రకంగా ఉందో చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పోటీ పడాల్సింది ఏంటంటే డాలర్ తో ఈక్వల్ గా రూపాయి ముందుకు ఏ రకంగా తీసుకెళ్లాలనేది ఒక దేశాన్ని పాలించే స్థాయిలో ఉన్న నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉంటది. అంతే తప్ప జనాభాను పెంచుకునే విధంగా, ఒక ఏదో యుద్ధాన్ని ప్రకటించుకునే విధంగా, అంటే వీళ్ళంతా సైన్యాన్ని నిర్మించుకున్నారు కాబట్టి మేము కూడా ఒక సైన్యాన్ని నిర్మించుకోవాలనేది ఒక నియంతలు మాట్లాడే మాటలు అవి. నియంతలు, ఒక రాజ్యాకాంక్ష ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా ఫూలిష్నెస్. ఇప్పుడు నా కుటుంబం ఉంది, నా కుటుంబం నేను ఒక్కరిని కంటానా, ఇద్దరిని కంటానా, నా జీవన విధానం, నా ఎకనామికల్ దాని మీద స్టేటస్ మీద ఆధారపడి డిపెండ్ అయి ఉంటుంది. పక్క వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంటది. అంతే తప్ప నేను వాళ్ళ ఫ్యామిలీని కమాండ్ చేసే అంత స్థాయిలో నేనుండను. నన్ను కమాండ్ చేసే దానిలో కూడా వాళ్ళు ఉండరు కదా. అదే అంటున్నా, అందుకే అంటున్నా ఫ్రీగా, అంటే స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేయడమే వీళ్ళ పన. లేకపోతే కమాండ్, అంటే వీళ్ళు ఏం చెప్తే ఆ రకంగా నడుచుకోవాలి, లేకపోతే ఇదే మీకు జరుగుతుంది అని చెప్పడమే వీళ్ళ అభిమతమా? ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలతో బీజేపీ నేతలు ఏకీభవిస్తారా లేదా అనేది మా ప్రశ్న. రైట్, అడుగుదాం. శ్రీనివాస్ గారు, అంటే ఈ డిక్లైనింగ్ పాపులేషన్ పైన ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో దానికి బీజేపీ గవర్నమెంట్ విధానాలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య అసలు పొంతన